అందరూ నమస్కారం. ఈరోజు ఈ టీసీఎస్ కంపెనీలో నాసిక్లోని టీసీఎస్ బీపీఓలో ఎప్పుడైతే లవ్ జిహాదీ తర్వాత కార్పొరేట్ జిహాదీ మొత్తం బయటపడిందో, నేను గతంలో చేసిన ఒక వీడియో ఉంది. అది ఏకంగా ఒక ముస్లిం యువతి ఒక టెర్రరిస్ట్ లేడీ విభాగం ఒకటి నెలకొల్పి ఎంత అరాచకం చేసింది, ఎంత దుర్మార్గం చేసింది వీడియో ఉంది. బట్ నేను పెట్టలేదు, స్టే లేదేమో అనుకున్నా. బట్ ఖచ్చితంగా ఇప్పుడు పెట్టాలి. ఈ వీడియో దీనికి అటాచ్ చేస్తాను చూడండి. ఎందుకు ఎంత క్రూరంగా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. స్త్రీ అన్నప్పుడు సాఫ్ట్ అంటారు, స్త్రీ అంటే అమ్మతనం అంటారు. బట్ ఈ ముస్లిం అనేటువంటి కొంతమంది మతోన్మాదంతో మతమౌఢ్యంతో ఘోరాతి ఘోరంగా తయారవుతారు. ఆ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. అందరూ నమస్కారం. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక మహిళకి ఉప్పా చట్టం కింద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఓకే, ఈ యాక్ట్ కింద యావజ్జీవ శిక్ష విధించిన ఇదే ఫస్ట్ టైం. ఆసియా ఆంధ్రబి 1963లో పుట్టింది జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఈమె 1985లోని దుకర్తనియే ముల్లత్, ఐ థింక్ 1985 దుకర్తనియే మిల్లత్. ఏంటి అసలు ఇది? జాతి పుత్రికలు అని చెప్పేసి ఒకటి పెట్టుకుంది. జమాతే ఇస్లాం పార్టీలో చేరింది. బతుకంతా ఏంటంటే పవిత్రమైన భారతదేశంలో పుట్టి భారతదేశాన్ని పాకిస్తాన్లో కలపాలనేది, అంటే ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ని. ఇప్పుడు 1947లో క్లియర్గా దేశ విభజన చేసేటప్పుడు ఏం చెప్పారండి? ముస్లింలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉంటే భారతీయులుగా బతకాలి, అన్ని మతాలని గౌరవించాలి, చక్కగా ఉండాలి. లేదు మాకు ముస్లిం మతమే ముఖ్యం, మత ప్రాతిపదికన మాకు దేశం కావాలంటే వెళ్ళండి పాకిస్తాన్కి అన్నారు. ఇప్పుడున్న బంగ్లాదేశ్, అప్పుడు తూర్పు పాకిస్తాన్, ఇప్పుడు దిక్కుమల్ల పాకిస్తాన్, మామూలు పాకిస్తాన్. సో రెండు ఇచ్చాడు కదా. ఒక ఇంటికి 2 బాత్రూమ్లు ఉన్నట్టు అటు పక్క పాకిస్తాన్, ఇటు పక్క బంగ్లాదేశ్, 2 ఉన్నాయి కదా, వెళ్ళాలి కదా వస్తే. అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అల్లల్లాడిపోతున్నారు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో. మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరుతున్నారో స్వేచ్ఛగా, సంతోషంగా, హ్యాపీగా ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది ఆ పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని తమ సొంత దేశాలు అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇక బంగ్లాదేశ్ టాపిక్ వదిలేద్దాం, ఎందుకంటే ఆడ మొత్తం కూడా చేసి అడుక్కునే బేస్ తప్ప వేరేది కాదులే. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగ్ ఉండేది, కడుక్కునే నీళ్ళ కోసం అడుక్కునే వెధవలు మీరు కూడా ఇంటరా మా మీద అని అంటాడు. అలా ఇప్పుడు ఈ ఆసియా ఆంధ్రాబి ఈమె ఏకంగా హుస్సేన్ ఫక్త్ అని చెప్పేసి ఒకటి పెళ్లి చేసుకుంది 1990లో. వీడు వచ్చేసి 1992లో ఒక కాశ్మీర్ పండిట్ని చంపారు. ఆ హత్య కేసులో అరెస్ట్ ఇప్పుడు జీవిత ఖైదు అనిపిస్తున్నాడు వాడు. మరి వీళ్ళకి పిల్లలు ఎప్పుడు పుట్టారో తెలియదు, 2 పిల్లలు పుట్టారు. అయినా సరే ముస్లిం ఆడపిల్లలని చేరదీసి ఫర్దా ఆచరణ, పరదా వేసుకుంటారు కదా వాళ్ళు, బుర్కాన సమ్మేది హిజాబ్, అది మ్యాండేటరీ చేయాలంటూ ఉద్యమాలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 14న జమ్మూ అండ్ కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా పట్టుకొని ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ కలపాలని నినాదాలు. ఇలా ఈ మనిషి 1993లోనే ఎప్పుడో ఫస్ట్ అరెస్ట్ అయింది. ఆ తర్వాత అరెస్ట్ అవుతూనే ఉంది. ఇప్పటివరకు 33 కేసులు ఉన్నాయి. ఆయన సరే బయట ఉంది. ద గ్రేట్ మన జ్యుడిషియల్ సిస్టమ్. ఈ వీడియోలో నేను చెప్తుంది ఏంటంటే, ఎన్ఐఏ కోర్టు ఇప్పుడు జీవిత ఖైదు విధించింది. ఈమె రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరున్నారు, సోఫీ, నోహీద్ అని ఇద్దరున్నారు. వాళ్ళకి చెరో 30 సంవత్సరాలు జైలు శిక్ష. అంటే ఇది బట్టి మీకు ఏమర్థమవుతుంది? భారతదేశంలో ఉంటే మతం కాదు, భారతీయత అన్నది నీకు ముఖ్యం. మత పిచ్చి కనుక ఉన్నట్టయితే చక్కగా హ్యాపీగా పాకిస్తాన్గా, బంగ్లాదేశ్కి వెళ్ళిపో. భారతదేశంలో ఉంటే భరతమాతకి జై అనాలా, జై హింద్ అనాలా. ఇక్కడ భరతమాతకి జై అంటే హిందువులకి జై కొడతాం కాదు, బీజేపీకి జై కొడతాం కాదు, ఆర్ఎస్కి జై కొడతాం కాదు. నేను కన్న తల్లి భరతమాతకి నువ్వు జై కొడుతున్నట్టు. ఈ దేశంలో ఉంటున్నావు, ఆ తల్లి పాలు తాగుతున్నావు, ఆ తల్లి పెట్టిన కూడి తింటూ ఉన్నావు. ఇది తెలుసుకున్నట్టు ముస్లింలు, మన అబ్దుల్ కలాం గారి యొక్క వారసులు ఎవరైతే ఉన్నాడు సంతోషంగా ఉన్నారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు. గుళ్ళకి వస్తారు, ప్రసాదాలు తింటారు, వాళ్ళు పండుగలు అప్పుడు చక్కగా బిర్యానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా. సో నేనేమంటాను, భారతదేశంలో ఉంటే భారతీయులుగానే బతకాలి. భారతదేశంలో ఉంటే మొన్నటిగా మన ఇరాన్ యుద్ధం అప్పుడు కూడా ఓయమ్మ తెగ చించేసుకుంటున్నారు. అసలు నాకు అర్థం కాదు. ఆ పాకిస్తాన్ ఏదైనా జరిగితే ఇక్కడ అల్లాడిపోతూ ఉంటారు. అరే మరి గల్ఫ్ దేశంలో ముస్లిమ్స్ కాదంటే ఆహా, వీళ్ళకి ఏ కాడికి టెర్రరిస్ట్ కంట్రీస్ ఉంటాయి చూసారా, అయ్యేలకు ముద్దు. మన దేశంలో కొంతమందికి నిజంగా వీళ్ళు కూడా త్వరలో జైలు వేస్తే బెటర్ అన్నమాట. ఈ మనిషి ఏం చేసింది తెలుసా? ఈ ఎస్సీ ఆంధ్రాబి వీళ్ళ
ఈ పిల్ల ముస్లాం అనుకుంటా 1963 అంటే అంతే 63 ఇయర్స్ ఇప్పుడు ఆమెకు జీవితానికి జైల్లోనే. ఆ మనిషి గతంలో గోవధ నిషేధించారు. అప్పుడు ఏకంగా నడి రోడ్డు మీద ఆవును నరికేసి ఇది చేసింది. ఆ తర్వాత ఎప్పుడైనా కానీ పాకిస్తాన్కి ఏదైనా చిన్న ఇబ్బంది సరే ఇక్కడ హడావుడి చేస్తుండేది. మొత్తం చెక్ చేసుకుంటూ పోయినప్పుడు ఈసారి శిక్ష ఎందుకు పడింది అంటే ప్రసార్ అరెస్ట్ అవుతున్నారు, కేసులు అవుతున్నాయి. కానీ ఈసారి శిక్ష ఎందుకు పడింది? సబ్మిట్ చేశారు. ఐఎస్ఐ వాళ్ళతో ఉన్నటువంటి లింకులు, గతంలో షరీఫా ఎవరు ఉన్నాడు కదా ప్రధాని, వాడితో ఉన్న లింకులు, నిత్యం కాంటాక్ట్లో ఉండటం. అండ్ పాకిస్తాన్ ఏంటి ఈ దాడులు చాలా తక్కువ చేసింది, ఈసారి గట్టి చేయండి, ఇదిగో జమ్మూ అండ్ కాశ్మీర్ పలానా చోట దాడి చేయండి, పలానా చోట దాడి చేయండి, రెచ్చగొడతాం అంటే డైరెక్ట్గా దేశం మీద యుద్ధం ప్రకటించినా కదా. ఇప్పుడు దాన్ని బేసిస్కొని ఆమెను యావజ్జీవ శిక్ష విధించారు. మన దేశంలో ఉంటూ మన దేశం మీద యుద్ధం ప్రకటించడం అంటే ఎవరు ఊరుకుంటారండి? ఈ వీడియోకి మీకు ఇంట్రెస్ట్, మన దేశంలో చాలామంది అమాయకులు ఇప్పటికీ ఈ ముస్లిం మతోన్మాదంలో పడిపోతున్నారు, క్రైస్తవ మతోన్మాదంలో పడిపోతున్నారు. మా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులేమో మనమంతా ఒకటరా బాబు అంటూ ఉంటే వీళ్ళు ఆ రకంగా ఉండేసరికి కొంతమంది ఈ హిందువుల్లో కొంతమంది పుట్టుకొచ్చేస్తున్నారు. వీళ్ళు కూడా ఇక ఇతర మతాల గురించి నానా రకాలుగా మాట్లాడుతూ పోతారు. దానివల్ల ఏమవుతుంది? ప్రశాంతంగా ఉన్నటువంటి మన మధ్య చిచ్చు కదా. సో అందుకేమంటాను, హిందువులు ఏమన్నారు, మమ్మల్ని అనకపోతే మేమేమన్నాం. ఈ దేశంలో ఉంటూ మెజారిటీ హిందువులు ఈ రకం అంటారేంటి, హిందూ దేవుడు ఇలా అంటారేంటి, అందుకే మేము ఛానల్స్ పెట్టాం, అందుకే మేము ఈ రకం వీడియోలు చేస్తామంటారు. బట్ రాను రోజులలో మీ మతం ఏదైనా సరే ఇతర మతస్థులను దూషించకుండా, ఇతర మతాల యొక్క ఆచార వ్యవహారాలని గెలకుండా ఉండేలాగా చట్టాలు అయితే వస్తాయి. ఇప్పుడైతే మాత్రం గుర్తుంచుకోండి, ఏరి మరీ లోపలేస్తూ ఉన్నారు మతోన్మాదులని, ఈ దేశంలో ఉంటూ ఈ దేశం మీద విషం జిమ్మేవాళ్ళని. ఒక ఆడామకేమో యావజ్జీవ శిక్ష, ఇద్దరు ఆడవాళ్ళేమో వారికి వచ్చేసి 30 సంవత్సరాలు జైలు శిక్ష.